చాప్టర్ 84 నీ లక్ష్యమే నీ గురువు. చాలామంది జ్ఞానులుగా చలామణి అయ్యేవారు తమను తాము తెలుసుకున్నట్లు ఊహించుకుంటారు. కానీ వారికి ఉన్నది కేవలం పుస్తక జ్ఞానం. అలాంటి వాళ్ళు శిష్యులను తీసుకుని పనికిరాని సాధనలు నేర్పిస్తారు. కొన్నేళ్ల తరువాత చూస్తే శిష్యులలో ఏ మార్పు ఉండదు. అలాంటి గురువుల నుండి ఒకరు ఎలా రక్షించుకోవాలి? ఇతరుల పట్ల అంత అక్కర ఎందుకు? గురువు ఎవరైనా ఆయన హృదయం శుద్ధమైనప్పుడు, ఆయన నమ్మకంతో పనులు చేసినప్పుడు అతని వల్ల శిష్యులకు ఏ హాని జరగదు. ఎదుగుదల లేదంటే తప్పు శిష్యులదే కాని గురువుది కాదు. శిష్యులలోని సోమరితనము, స్వీయ నియంత్రణ లేకపోవడం అందుకు కారణం. మరోవైపు శిష్యుడు ఆతృత కలిగి ఉన్నట్టయితే తన సాధన పట్ల తెలివిగా తనను తాను నియమించుకుంటాడు. అలా అతను గొప్ప అర్హత కలిగిన గురువుని కలుసుకోవచ్చు. ఆయన అతన్ని మరింత ముందుకు తీసుకువెళ్తాడు. నీ ప్రశ్న 3 ఊహలపై ఆధారపడి ఉంది. 1. నువ్వు మరొకరి గురించి ఆలోచించవచ్చు అని. 2. ఒకరు ఇంకొకరిని అంచనా వేయవచ్చు అని. 3. శిష్యుడి ఎదుగుదల గురువు యొక్క బాధ్యత అని. కానీ నిజానికి గురువు యొక్క పాత్ర కేవలం బోధించడం, ఇంకా ప్రోత్సహించడం. శిష్యుడు తన పట్ల తాను పూర్తి బాధ్యత వహించాలి. గురువుకు సంపూర్ణంగా శరణాగతి చెందితే సరిపోతుందని, మిగిలినదంతా గురువే చూసుకుంటాడని మాకు చెప్పబడింది. తప్పకుండా. కాకపోతే అది సంపూర్ణ శరణాగతి అయ్యుండాలి. అంటే ఒకరి గతం, వర్తమానం మరియు భవిష్యత్తుకు సంబంధించిన అన్ని ఆందోళనలను, భౌతిక ఇంకా ఆధ్యాత్మిక భద్రతను పూర్తిగా విడిచిపెట్టడం. అప్పుడు ప్రేమ ఇంకా అందంతో నిండిన కొత్త జీవితం ఉదయిస్తుంది. అప్పుడు గురువు అంత ముఖ్యం కాబోడు. ఎందుకంటే శిష్యుడు ఆత్మరక్షణ అనే కవచాన్ని బద్దలు కొట్టాడు. సంపూర్ణ శరణాగతి స్వయంగా మోక్షమే. మరి శిష్యుడు ఇంకా గురువు ఇద్దరూ అసంపూర్ణమైతే? కాలం గడిచే కొద్దీ అన్నీ బాగుంటాయి. ఏదేమైనా కొద్ది కాలం వాళ్ళిద్దరూ ఆడే హాస్యం వల్ల వారిలో ఉన్న ఆత్మ ఏమీ ప్రభావితం కాదు. మత్తు వదిలి పరిపక్వమవుతారు. ఇంకా ఉన్నత స్థాయి సంబంధం ఏర్పడుతుంది. లేదా వారు విడిపోవచ్చు కూడా కదా. అవును, ఏ సంబంధము శాశ్వతం కాదు. ద్వంద్వత్వము ఓ తాత్కాలిక స్థితి. నేను మిమ్మల్ని అనుకోకుండా కలిశానా? లేక నేను మిమ్మల్ని కలవడం విశ్వం యొక్క విధానంలో ముందే నిర్ణయించబడి ఉందా? అర్థవంతమైనవి వాస్తవంలో సంబంధం కలిగి ఉంటాయి. మన సంబంధం నీకు నాకు అర్థవంతమైనదైతే అది అనుకోకుండా జరిగి ఉండదు. గతంలానే భవిష్యత్తు కూడా ప్రస్తుతాన్ని ప్రభావితం చేస్తుంది. ఎవరు నిజమైన జ్ఞానియో ఎవరు కాదో ఎలా తెలుసుకునేది? ఒకరి హృదయం యొక్క అంతర్దృష్టి ఉంటే తప్ప అది నీకు తెలియదు. వేషభాషలు మోసపూరితమైనవి. స్పష్టంగా చూడాలంటే నీ మనసు స్వచ్ఛంగా ఇంకా అసంగత్వంతో ఉండాలి. నీకు నువ్వు తెలిస్తే తప్ప అది సాధ్యం కాదు. నువ్వే ఆ ఇంకొకరు అని తెలుసుకో. ఇతరుల గురించిన ఆలోచన కొంతకాలం పక్కన పెట్టు. నిన్ను నువ్వు పరీక్షించుకో. నీ గురించి నీకు చాలా విషయాలు తెలియవు. నువ్వెవరు? ఎందుకు పుట్టావు? తరువాత ఎక్కడికి పోతావు? నీకు గతం, భవిష్యత్తు ఉన్నాయా? ఆనందం కోసం, శాంతి కోసం తప్పించే నువ్వు ఈ అలజడిలో, దుఃఖంలో ఎలా పడ్డావు? వీటికి సమాధానం వెతుకు. నేను సరైన గురువును ఎంచుకోవాలి కదా. నువ్వు సరిగ్గా ఉంటే సరైన గురువు నిన్ను ఖచ్చితంగా కనుగొంటాడు. మీరు నా ప్రశ్నకు బదులు చెప్పడం లేదు. నేను సరైన గురువును ఎలా కనుక్కోవాలి? అదే చెబుతున్నా. గురువు కోసం వెతకకు. అసలు ఆయన గురించి ఆలోచించకు. నీ లక్ష్యాన్నే గురువుగా చేసుకో. ఎంతైనా గురువు అనేవాడు ముగింపుకు ఒక ఉపాయం, అంతేగాని ఆయనే ముగింపు కాడు. నీకు గురువు కన్నా ఆయన నుండి నువ్వు ఏం ఆశిస్తున్నావో అది ముఖ్యంలా ఉందే. ఇప్పుడు నువ్వు ఏం ఆశిస్తున్నావు? ఆయన దయతో నేను సంతోషం, శక్తి ఇంకా ప్రశాంతతను పొందగలను. ఆహా, ఏం ఆశయాలు! స్థలకాలాలకు పరిమితమైన వ్యక్తి
కేవలం శరీర మనస్సులుగా ఉన్నవాడు, చావు బతుకుల మధ్య ఊపిరి సలపని బాధతో ఉన్నవాడు సంతోషంగా ఎలా ఉండగలడు? శాంతి, శక్తి, ఆనందం ఇవి ఎప్పుడూ వ్యక్తిగత స్థితులు కావు. ఎవ్వరూ నా శాంతి, నా శక్తి అనలేరు. ఎందుకంటే నా అని అనడం ప్రత్యేకతను సూచిస్తుంది. అది దుర్బలమైనది, ఇంకా అభద్రత కలిగున్నది. నా సంస్కారాలతో కూడి ఉన్న ఉనికి మాత్రమే నాకు తెలుసు, ఇంకేమీ తెలీదు. అలా అని ఖచ్చితంగా చెప్పలేవు. గాఢ నిద్రలో నీకు ఏ సంస్కారాలు లేవు. నిద్రపోవడానికి ఎంత సిద్ధంగా ఉంటావు? ఎంత ప్రశాంతత, స్వేచ్ఛ, ఇంకా ఆనందాన్ని పొందుతావు? మేల్కొని ఉన్నప్పుడు నేనున్నానని నాకు తెలుసు, కానీ నేను సంతోషంగా లేను. నిద్రలో నేను సంతోషంగా ఉన్నాను, కానీ నాకు తెలియదు. నాకు కావలసినదల్లా నేను స్వేచ్ఛగా ఇంకా సంతోషంగా ఉన్నానని తెలుసుకోవడం, అంతేనా? అంతే. ఇప్పుడు లోపలికి వెళ్ళు. ఆ స్థితిని మెలకువగల నిద్రతో పోల్చవచ్చు. దాంట్లో నీ గురించిన ఎరుక కలిగి ఉంటావు, కానీ ప్రపంచం గురించి ఉండదు. ఆ స్థితిలో నువ్వు ఎటువంటి సందేహం లేకుండా నీ ఉనికి యొక్క మూలంలో నువ్వు స్వేచ్ఛగా ఇంకా సంతోషంగా ఉన్నావని తెలుసుకుంటావు. కానీ ఒకే ఒక సమస్యల్లా నువ్వు నీ అనుభూతులకు బానిసవు, ఇంకా జ్ఞాపకాలను పట్టుకుని ఉంటావు. నిజానికి అది మరో విధంగా ఉంటుంది. ఏది గుర్తుపెట్టుకున్నావో అది ఎన్నడూ వాస్తవమైనది కాదు. వాస్తవము ఇప్పుడులోనే ఉంది. నాకు ఇదంతా మాటల్లో అర్థమవుతుంది, కానీ అది నాలో భాగంగా మారడం లేదు. అది కేవలం నా మనసులో చిత్రంలా ఉంది. దానికి జీవం పోయడం గురువు యొక్క కర్తవ్యం కాదా? మళ్ళీ దాన్ని తిరగేసి చూడు. చిత్రం సజీవంగా ఉంది, మనసు చనిపోయింది. మనసు పదాలతో, చిత్రాలతో తయారైనట్టే దాని ప్రక్షేపాలు కూడా అలాగే ఉంటాయి. అది వాస్తవాన్ని పదాలతో కప్పేసి మళ్ళీ ఫిర్యాదు చేస్తుంది. నీతో అద్భుతాలు చేయడానికి ఒక గురువు అవసరమని నువ్వంటున్నావు. నువ్వు కేవలం మాటలతో ఆడుతున్నావు. గురువు ఇంకా శిష్యుడు ఒక్కటే, కొవ్వొత్తి ఇంకా దాని మంటలాగా. శిష్యుడు ఉత్సుకతతో ఉంటే తప్ప అతడు శిష్యుడు కాలేడు. అలాగే గురువు ప్రేమ ఇంకా త్యాగం లేకుండా గురువు కాలేడు. వాస్తవికత మాత్రమే వాస్తవికతను కలిగిస్తుంది, అబద్ధం కాదు. నన్ను నేను అబద్ధమని చూడగలుగుతున్నాను. ఎవరు నన్ను నిజంలా మార్చగలరు? నువ్వు చెప్పిన మాటలే పనిచేస్తాయి. నేను అబద్ధమని చూడగలుగుతున్నాను అన్న వాక్యంలోనే విముక్తికి కావలసినవన్నీ ఉన్నాయి. దాని గురించి ఆలోచించు. దానిలోకి లోతుగా వెళ్ళు. మూలానికి వెళ్ళు. అది పనిచేస్తుంది. శక్తి ఉన్నది పదాలలో, వ్యక్తిలో కాదు. నాకు సరిగ్గా అర్థం కాలేదు. ఒక పక్క గురువు అవసరం అంటారు, మరో పక్క గురువు కేవలం సలహా ఇవ్వగలడు అంటారు. ఒకరు గురువు లేకుండా ఆత్మజ్ఞానం పొందగలరా? లేదా నిజమైన గురువును వెతకడం ముఖ్యమా? ముఖ్యమైనది నిజమైన శిష్యుడిగా ఉండడం. నన్ను నమ్ము, నిజమైన శిష్యులు చాలా అరుదు. తనను తాను తెలుసుకుని అచిరకాలంలోనే అతడు గురువు యొక్క అవసరం దాటిపోతాడు. నీకివ్వబడిన సలహా కేవలం పుస్తక జ్ఞానం నుండి వచ్చిందా లేక అనుభవం నుండి వచ్చిందా అని ఆలోచిస్తూ సమయం వృధా చేయకు. సందేహించకుండా నమ్మకంతో అనుసరించు. అప్పుడు నీకు అవసరమైతే జీవితం మరో గురువును తీసుకువస్తుంది, లేదా నీకు అన్ని బయటి సహాయాలను అందకుండా చేసి నిన్ను నీ సొంత జ్ఞానానికి వదిలేస్తుంది. బోధ ముఖ్యం, గురువు అనే వ్యక్తి కాదు అని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. నీకో ఉత్తరం వచ్చిందనుకో, అది నిన్ను సంతోషపరచవచ్చు లేదా బాధ పెట్టవచ్చు. ఆ భావాలకు కారణం పోస్ట్మ్యాన్ కాదుగా. గురువు నీ గురించిన సత్యాన్ని తెలియజేయగలడు, ఇంకా దానికి దారి చూపించగలడు. ఒక విధంగా గురువు సందేశాన్ని అందించే ఒక దూత. దూతలు ఎంతమందైనా ఉండొచ్చు, కానీ సందేశం ఒక్కటే. నువ్వు ఏదై ఉన్నావో అలాగే ఉండు. మరోలా చెప్పాలంటే, నిన్ను నువ్వు తెలుసుకునే వరకు నీ నిజమైన గురువు నీకు తెలియకపోవచ్చు. నువ్వు సాక్షాత్కారం పొందినప్పుడు
నీకున్న గురువులందరూ నీ మేల్కొల్పుకు సహకరించారని నువ్వు కనుగొంటావు. నీ సాక్షాత్కారమే నీ నిజమైన గురువుకు నిదర్శనం. కాబట్టి అతన్ని ఎలా ఉంటే అలా తీసుకో. అతడు చెప్పినట్టు చేయి. ఉత్సుకత ఇంకా ఉత్సాహంతో ముందుకు వెళ్ళు. అనుమానం కలిగినప్పుడు దానితో గొడవ పడకు. నీలో అనుమానింపబడని దాన్ని పట్టుకుని వెళ్ళు. నాకొక గురువు ఉన్నారు. ఆయనంటే నాకు చాలా ప్రేమ. కానీ ఆయన నా నిజమైన గురువా కాదా అని నాకు తెలియదు. నిన్ను నువ్వు గమనించుకో. నువ్వు మారుతూ ఎదుగుతూ ఉన్నావంటే నువ్వు సరైన వ్యక్తిని కలిశావని అర్థం. అతను చూడడానికి బాగుండొచ్చు, బాగుండకపోవచ్చు. నిన్ను పొగడొచ్చు లేదా తిట్టొచ్చు. ఇక్కడ నీ ఆంతరంగిక ఎదుగుదల అనే విషయం తప్ప ఇంకేదీ ముఖ్యం కాదు. అతడి సన్నిధిలో నీలో ఏ మార్పు లేకపోతే అతడు నీ స్నేహితుడు కావచ్చేమో గాని గురువు మాత్రం కాడు. నేను కొందరు విదేశీయులను కలిసినప్పుడు గురువు గురించి, అతని బోధల గురించి చెప్పాను. అదంతా పిచ్చితనమని తీసిపారేశారు. అలాంటి వాళ్లకు ఎలా చెప్పడం? అతడిని తన వైపుకే తీసుకువెళ్ళు. అతడికి తన గురించి ఎంత తక్కువ తెలుసో, తన గురించిన అసంబద్ధమైన ప్రకటనలను సత్యంగా ఎలా భావిస్తున్నాడో అతనికి చూపించు. అతడు ఓ శరీరమని, పుట్టాడని, చనిపోతాడని, తల్లిదండ్రులు ఉన్నారని, కర్తవ్యాలు ఉన్నాయని చెప్పబడ్డాడు. ఇతరుల ఇష్టాలను, భయాలను తనవిగా చేసుకోవడం, మొత్తంగా అతడో పారంపర్యత ఇంకా సమాజం యొక్క జీవి. అతడు జ్ఞాపకాలతో జీవిస్తాడు, ఇంకా అలవాట్లతో వ్యవహరిస్తాడు. తన గురించి ఇంకా అతడి నిజమైన ఆసక్తి గురించి తెలియక అతడు తప్పుడు లక్ష్యాలను వెంబడిస్తాడు, ఇంకా ఎప్పుడూ విసుగు చెందుతాడు. అతని జీవితం ఇంకా చావు అర్ధరహితమైనవి, ఇంకా బాధాకరమైనవి. బయటపడే మార్గం ఉన్నట్టు అతడికి కనిపించడం లేదు. అప్పుడు అతడు సులభంగా చేరుకోవడానికి ఒక మార్గం ఉందని చెప్పు. అది మరో ఆలోచనలకు మారడం కాదు, అన్ని ఆలోచనలు మరియు జీవన విధానాల నుండి విముక్తి. అతడికి గురువుల గురించి, శిష్యుల గురించి చెప్పకు. ఈ విధమైన ఆలోచన అతడికి సరిపోదు. అతడిది అంతర్గత మార్గం. అతడు తన లోపలి కోరికలతో కదులుతాడు, ఇంకా లోపలి వెలుగుతో దారి చూపబడతాడు. అతడు తనను తాను నమ్మే వరకు ఇతరులను నమ్మలేడు, ఇంకా నమ్మకం అనుభవంతో వస్తుంది. ఎంత వింతగా ఉంది! నేను గురువు లేని జీవితాన్ని ఊహించలేను. అది ఒకరి స్వభావానికి సంబంధించిన విషయం. నీకు భగవంతుని కీర్తించడంలో, పూజించడంలో ఆనందం ఉంది. అది నీ సాధన. పదే పదే కొన్ని పదాలను పునరావృతం చేయడం పిచ్చితనం కాదా? పిచ్చితనమే, కాకపోతే అది ఉద్దేశపూర్వకమైన పిచ్చి. అన్ని పునరావృతాలు తామసికమైనవే, కానీ భగవంతుని పేరును పునరావృతం చేయడం సాత్విక తమస్సు. సత్వగుణం ఉండటం వల్ల తమస్సు తరిగిపోతుంది, ఇంకా పూర్తి నిరాసక్తత, నిర్లిప్తత, పరిత్యాగం, వైరాగ్యం మార్పులేని ఆకారాన్ని తీసుకుంటుంది. మార్పులేనిది చనిపోతుందా? మారేది చనిపోతుంది, మారనిది బతుకుతుందని గాని చస్తుందని గాని చెప్పబడదు. అది చావు పుట్టుకల యొక్క కాలాతీత సాక్షి. నువ్వు దాన్ని చనిపోయిందని అనలేవు, ఎందుకంటే అది అవగాహన కలిగుంది. దాన్ని బతికి ఉందని చెప్పలేవు, ఎందుకంటే అది మారదు. నేను జరిగేదంతా చూస్తాను. నేను నీతో మాట్లాడుతుండడం కూడా. మాట్లాడేది నేను కాదు. పదాలు నా మనసులో కనిపిస్తాయి, తరువాత అవి చెప్పబడడం నేను వింటాను. అందరి విషయం అంతే కదా. ఎవరు కాదన్నారు? కానీ నువ్వు ఆలోచిస్తావని, మాట్లాడతావని పట్టుపట్టావు. నాకేమో ఆలోచనలు, మాటలు జరుగుతాయి. అదే తేడా. పరిగణించడానికి 2 సందర్భాలున్నాయి. నాకు గురువు దొరికాడు లేదా దొరకలేదు. ఈ 2 సందర్భాల్లో నేను చేయవలసిన సరైన పనేంటి? నువ్వు గురువు లేకుండా ఎప్పుడూ లేవు. అతడు ఎప్పటికీ నీ హృదయంలో ఉంటాడు. కొన్నిసార్లు అతడు తనను తాను బాహ్యీకరించుకుంటాడు. నీ జీవితంలో ఉద్ధరించే ఇంకా సంస్కరించే అంశంగా నీ వద్దకు వస్తాడు.
ఓ తల్లిలా, భార్యలా, గురువులా, లేదా అతడు ధర్మము ఇంకా పరిపూర్ణత వైపు ఓ అంతర్గత కోరికగా మిగిలిపోతాడు. నువ్వు చేయవలసినదల్లా అతడికి విధేయత చూపడం, ఇంకా అతడు చెప్పేది చేయడం. అతడు నిన్ను చేయమనేది చాలా సులభం. స్వీయ అవగాహన, స్వీయ నియంత్రణ, ఇంకా స్వీయ శరణాగతి నేర్చుకో. అది కష్టంగా అనిపించవచ్చు, కానీ నువ్వు ఉత్సుకతతో ఉంటే అది సులభం. అలా లేకుంటే అది అసాధ్యం. ఉత్సుకత అవసరం, ఇంకా అది సరిపోతుంది. ప్రతిదీ ఉత్సుకతకు దారి తీస్తుంది. ఏది ఒకరికి ఉత్సుకత కలిగిస్తుంది? దయ ఉత్సుకతకు పునాది. నీకు ఇంకా ఇతరులకు కలిగిన బాధల వల్ల నీలో ఏర్పడ్డ కనికరమే ఆ పునాది. అందుకు నేను బాధల్ని అనుభవించాలా? అవసరం లేదు. నువ్వు సున్నితత్వం కలిగుండు. బుద్ధుడిలా ఇతరుల బాధలకు ప్రతిస్పందించగలిగితే చాలు. కానీ నువ్వు స్పందించకుండా, జాలి లేకుండా ఉంటే నీ స్వంత బాధే నిన్ను అనివార్యమైన ప్రశ్నలను అడిగేలా చేస్తుంది. నాకు బాధలున్నాయి, కానీ భరించలేనంతగా లేవు. నా జీవితం ఎంతో మంది కన్నా బాగుంది. అయినా విపత్తు ఏ క్షణంలోనైనా ఎదురు కావచ్చని నాకు తెలుసు. నన్ను సత్యం వైపు నడిపించడానికి సంక్షోభం కోసం ఎదురు చూడాలా? నీ పరిస్థితి ఎంత దుర్బలంగా ఉందో తెలుసుకున్న క్షణంలోనే నువ్వు అప్రమత్తంగా ఉన్నావని అర్థం. ఇప్పుడు శ్రద్ధ వహించు, విచారించు, దర్యాప్తు చేయి. నీ మనస్సు ఇంకా శరీరం యొక్క తప్పులను కనుగొని వాటిని వదిలివేయి. అందుకు శక్తి ఎక్కడి నుండి వస్తుంది? ఒక కాలుతున్న ఇంట్లో పక్షవాతంతో పడున్నవాడిలా ఉన్నాను. నీకు ఏమీ కాలేదు. నువ్వు అన్నీ ఊహించుకుంటున్నావు. మొదటి అడుగు వేయి. అప్పుడు నువ్వు నీ మార్గంలో ఉంటావు. శరీరంపై నా పట్టు చాలా బలంగా ఉందనిపిస్తోంది. నేను శరీరం అనే ఆలోచనను వదలలేకపోతున్నాను. శరీరం గురించి విచారించు. మనసు శరీరంలో కనిపిస్తుందా, లేక శరీరం మనసులో కనిపిస్తుందా? ఖచ్చితంగా నేను శరీరం అనే ఆలోచనను గ్రహించడానికి మనసు ఉండాలి. మనసు లేని శరీరమును నా శరీరము అని అనలేవు. మనస్సు ఆలోచనలు ఇంకా భావాలలో లోతుగా నిమగ్నమైనప్పుడు కూడా అది ఉండదు. శరీరం మనస్సుపై, మనస్సు అవగాహనపై, అవగాహన చైతన్యంపై ఆధారపడి ఉన్నాయి కానీ తిరగేసి కాదని నువ్వు గ్రహించినప్పుడు సాక్షాత్కారం కోసం జీవితాంతం ఎదురు చూడాలా అన్న నీ ప్రశ్నకు సమాధానం లభిస్తుంది. నువ్వు మొదట నేను శరీరం అనే ఆలోచన నుండి విముక్తి పొందితే అప్పుడు ఆత్మను గ్రహిస్తావని కాదు. నీకు సత్యము తెలియదు కనుక అసత్యాన్ని అంటిపెట్టుకుని ఉంటావు. ఉత్సుకత స్వీయ సాక్షాత్కారానికి ఒక ముందస్తు షరతు, అంతేగాని పరిపూర్ణత కాదు. సద్గుణాలు ఇంకా శక్తులు సాక్షాత్కారంతో వస్తాయి, ముందు కాదు.